ఒకరోజు ఒక అమ్మాయి భగవంతుడి ముందు నించొని తన బాధని ఇలా చెప్పుకుంటుంది. స్వామి, నేను ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి నీకు పూజ చేద్దామని చెప్పి పూలు కొయ్యడానికని పూలవనం దగ్గరికి వెళ్ళాను. పూల మొక్క దగ్గర నించొని ఒక కొమ్మ చివాలున కొమ్మ పట్టుకొని పువ్వును కోయబోతుండగా, అవి మా అమ్మ దగ్గర నుంచి మమ్మల్ని వేరు చేసేస్తావా? నీ పూజ కోసం మా ప్రాణాన్ని తీసేస్తావా? అంటూ జాలిగా నోళ్లు విప్పి బావురమన్నాయి. వాటి బాధను చూసిన నేను నా మనసు చలించకపోయి, నేను పువ్వులు కొయ్యలేకపోయాను స్వామి అంటూ భగవంతుని ముందు ఆ అమ్మాయి తన బాధని చెప్పుకుంటుంది. ఇది ఒక పద్యంలోని భావమండి. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసిన 'పుష్ప విలాపం' అనే పాఠంలోంచి తీసుకున్న పద్యం. ఆ పద్యం ఏంట నేనొక పూల మొక్క కాడ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరనేడునంతలోన విరులన్నీయు జాలిగా నోలు విప్పి మా ప్రాణము తీర్తువాయనుచు బావురమన్నవి. కృంగిపోతి నా మానసమందేదో తళుక్కుమన్నది పుష్ప విలాప కావ్యమై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి బుడ్డి టీవీ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి.